హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి గురించి తెలుసుకుందాం. భారతీయులు అతి ముఖ్య పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మనం వినాయక చవితికి సంబంధించిన చరిత్ర గురించి తెలుసుకుందాం. వినాయక చవితి మొదలవ్వడానికి ముఖ్య కారణం స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య తిలక్ 1892లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. బ్రిటిష్ వారిపై భారత స్వాతంత్ర ఉద్యమంకు మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి కలిగించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి వాటిని సాధించడం జరిగినది. భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేష పూజకు సామూహికమైన సామాజికమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామానం. వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాచిపత్రి, ములక, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, శంఖపుష్పం, దానిమ్మ, దేవదారు, దవనం, వావిలి, జాజిమల్లి, కామాంచి ఆకులు, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు ఈ 21 రకాల ఆకులతో వినాయకుడికి పూజించడానికి ఉపయోగించడం జరుగుతుంది. విఘ్నేశ్వరుని కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ గురించి ఇలా చెప్పాడు. పూర్వం గజరూపం గల రాక్షసుడొకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేసేవాడు. అతని తపస్సుకు మెచ్చిన భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త, నీ కోరిక ఏమి అని అడుగుతాడు. ఆ రాక్షసుడు, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి అని కోరుకుంటాడు. శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి, ఓ దేవదేవా, ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుండి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయాలతో మహాశివుని కాపాడాలని వేడుకుంటుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపిస్తాడు. శ్రీహరి గంగిరెద్దు మేళమై సరైన ఉపాయంగా తలంచి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించడం జరుగుతుంది. దానికి తన్మయుడైన గజాసురుడు, మీకేం కావాలో కోరుకోండి అని అడుగుతాడు. విష్ణుమూర్తి, ఇది మహీమైన నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడుగుతాడు. ఈ శ్రీ మహావిష్ణువు అడిగారని గజాసురుడు గుర్తించి తనకిక మరణం తథ్యమని గ్రహించి శివునితో, నా శిరస్సును లోకమంతా ఆరాధించేటట్టుగా అనుగ్రహించు, నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకుంటాడు. అభయమిచ్చిన తరువాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపుతుంది. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇలా అపాత్రదానం చేయకూడదు, దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లవుతుంది అని చెప్పి అంతర్ధానమవుతాడు. ఇప్పుడు మనం వినాయక జననం గురించి తెలుసుకుందాం. కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయడానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగులతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచుతుంది. ఎవరిని రానివ్వద్దని చెబుతుంది. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుడిని ఎదిరించి తల్లి ఆనతి నెరవేరుస్తాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదనం గావించి లోపలికి వెళ్తాడు. అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురు చూస్తూ ఉంటుంది. శివునికి ఎదురెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం తెలుసుకొని శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖిస్తుంది.
శివుడు దానికి బాధపడి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుణ్ణి బ్రతికిస్తాడు. అందువల్ల ఆ బాలుడు గజాననుడుగా పేరు పొందుతాడు. వినాయకుడికి అనిధ్యుడనే ఎలుక వాహనంగా ఉంటుంది. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. ఇప్పుడు మనం విఘ్నేశాధిపత్యం గురించి తెలుసుకుందాం. ఒకరోజు దేవతలు, మునులు పరమేశ్వరుని వద్దకు వెళ్ళి, మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనికరించమని కోరుతారు. ఆ పదవికి గజాననుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడతారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులు అని చెబుతారు. దానిని అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోతాడు. గజాననుడు మాత్రం చిన్నబోయిన మొహంతో, తండ్రి, నా బలాబలాలు తెలిసి మీరిలాంటి పోటీ విధించడం సబబేనా? నేను మీ పాద సేవకుడిని కదా, నా మీద దయతలచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరుతాడు. అంతటితో శివుడు దయతో ఈ మంత్రం చెబుతాడు. సకృన్నారాయణే తృక్వ పుమాన్ కల్వశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రిక. కుమార, ఇది నారాయణ మంత్రం. ఇది ఒకసారి జపిస్తే 300 కల్పాలు పుణ్యనదులలో స్నానం చేసినట్టవుతుంది అని చెబుతాడు శివుడు. షరతు విధించినది తండ్రి, తరుణోపాయం చూపించినది తండ్రి కాబట్టి ఇంకా తాను గెలవగలనో లేనో, కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుకుంటూ 3 సార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోతాడు గణనాథుడు. అక్కడ కుమారస్వామికి 3,50,00,000 నదులలో ఏ నదికెళ్ళినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్టు కనిపిస్తుంది. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉంటారు. తన అహంకారానికి చింతించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను, నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అని చెబుతాడు కుమారస్వామి. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు సమర్పిస్తారు. విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంతా తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్ళగలిగేంత తీసుకొని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకుంటాడు. ఎప్పటిలాగే తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాదు. చేతులను నేల కానలేడు, పొట్ట కూడా వంగితేనా? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే శివుడు శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపక నవ్వుతాడు. చంద్రుని సూపు సోకి వినాయకునికి పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ కిందకి వస్తాయి. పార్వతీదేవి దుఃఖించుచూ చంద్రుని ఇలా శపిస్తుంది. ఓరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపిస్తుంది. ఆ సమయంలోనే సప్తఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అగ్నిదేవుడు ఆ ఋషి పత్నులను చూచి మోహిస్తాడు. కానీ ఋషుల శాపాలకు భయపడతాడు అగ్నిదేవుడు. అతని కోరిక గ్రహించిన అగ్నిదేవుని భార్య ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతనిని ప్రియం చేస్తుంది. ఋషులు అది చూసి తమ భార్యలేమో అని తలుచుకొని వాళ్ళను వదిలివేస్తారు. దీనికి కారణం వారు చంద్రుణ్ణి చూడడమే. దేవతలు, మునులు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అసలు విషయం తెలుసుకొని ఋషులకు వివరించి వాళ్ళ కోపం పోగొడతాడు. కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో చుట్టుకొని అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా, ఓ పార్వతీ, నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు, నీ శాపాన్ని ఉపసంహరించు అని అడుగుతారు దేవతలు. పార్వతీదేవి తన కుమారుణ్ణి ముద్దాడి, ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూచి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు అని శాపోశమనాన్ని కలగజేస్తుంది. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుణ్ణి చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు మనం వినాయక నిమజ్జనం గురించి తెలుసుకుందాం.
భాద్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తరువాత మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయడం మన సాంప్రదాయం. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.